సత్యంని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. అది చూసిన శృతి, "అదేంటి ఒక్క రోజులోనే డిశ్చార్జ్ చేసేసారా? ఇంకా చాలా రోజులు పడుతుందనుకున్నానే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "పెద్ద ఎత్తులోనే ప్లాన్ చేసినట్లే ఉన్నావే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం, "శృతి, నీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వు ఆ దోమల స్ప్రే చేసినందుకే ఇదంతా జరిగింది. మావయ్యకు ఊపిరి అందక ఇదంతా జరిగింది తెలుసా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "నాన్న, నువ్వు ఇలా ఆ రూముల్లో, ఈ రూముల్లో బయటన ఎందుకు పడుకోవడం? నా రూమ్‌లో పడుకో చాలు. అక్కడైతే ఎవరు ఎలాంటి దోమల స్ప్రేలు చేయరు. పదరా, ఇదిగో ఇది తీసుకొని వెళ్దాం మన రూమ్‌లోనికి రవి" అని చెప్పేసైతే ఆ బెడ్‌ని తీసుకొని లోపల పెడుతూ ఉంటారు. ఇంతలో మీనా అక్కడికి వచ్చి, "ఏవండీ, ఆగండి. ఎందుకు, అదేమీ అవసరం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి, "చూసావరా, చూసావరా నీ భార్య ఎలాంటిదాయో? నువ్వు ఏమో మీ నాన్నని మంచం మీద నీ రూమ్‌లో పడుకొనబెట్టాలి అనుకుంటే నీ భార్య వద్దంటుంది. చూసావు కదా ఎలాంటిదాయో నీ భార్య" అని చెప్పేసైతే అంటూ ఉంటాంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం, "అత్తయ్య, నాకు కూడా మాటలు వచ్చు. నేను కూడా మీకు ఎదురు తిరిగి మాట్లాడగలను. కాస్త నేను చెప్పేది వినండి ముందు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం, "నేను చెప్పేది కాస్త వింటే అందరికీ బాగా అర్థమవుతుంది. నాకు మంచి చెడ్డలు తెలుసు. ఎలా ఉండాలో కూడా నాకు తెలుసు. మీరు ముందు ఆ బెడ్‌ని అక్కడే పెట్టేయండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు అలా చూస్తూ